హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ థింగ్స్. ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మీకు ఇక్కడ నోటిఫికేషన్ బార్ ఉంటుంది కదా, దాంట్లో మీకు నచ్చిన ఒక వాల్పేపర్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. దీనికి వచ్చేసి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే యాప్. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ యాప్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అన్నిటికి పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ క్లిక్ చేసి ఎలా పర్మిషన్స్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ గో టు కస్టమైజ్ అని ఉంటుంది నోటిఫికేషన్ బార్ దగ్గర, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ బార్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసి నోటిఫికేషన్ థీమ్ అని ఉంటుంది దాని కింద, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా రకాల వాల్పేపర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పక్కన చూసినట్టయితే గ్యాలరీలో ఉంటుంది. చూస్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఏదో ఒక ఇమేజ్ని అయితే మీరు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సేమ్ ఇలాగే వస్తుంది గ్యాలరీ నుంచి కూడా చేసినప్పుడు. తర్వాత దాన్ని క్లిక్ చేసి సెట్ యాస్ థీమ్ని అయితే క్లిక్ చేయండి, టిక్ మార్క్. తర్వాత ఇక్కడ మీరు ఇలా కిందకి అన్నట్టయితే మీరు చూసినట్టయితే ఇక్కడ అయితే సెట్ అయిపోయింది. బ్యాక్ వచ్చి కూడా చూపిస్తాను మీకు, మీరు చూడొచ్చు. ఆ వాల్పేపర్ అయితే మనకి ఇక్కడైతే సెట్ అయిపోయింది. అలాగే మీరు గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ని కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా గైస్, ఎలా సెట్ చేసుకోవాలనేది. ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.